ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సాయంత్రం బ్యాంకులు కట్టేసే లోపు ₹1,00,000 రైతుల అకౌంట్లో పడిపోతాయి. ఫోన్లలో మెసేజ్లు రావడమే ఆలస్యం. రైతు వేదికల్లో సంబరాలు చేయాలి. ఇది రైతు రుణమాఫీపై సర్కార్ రేపటి యాక్షన్ ప్లాన్. ఫస్ట్ ఫేజ్ లో భాగంగా 1,00,000 మాఫీ జరుగుతుంది. నెలాఖరులోగా 1,50,000 వరకు లోన్ తీరిపోతుంది. వచ్చే నెల మొదటి వారంలో 2,00,000 వరకు క్లియర్ అవుతుంది. రైతు రుణమాఫీ పథకంలో భాగంగా గురువారం సాయంత్రంలోపు రైతుల ఖాతాల్లో ₹1,00,000 వరకు డబ్బులు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బ్యాంకర్లకు ఆదేశాలిచ్చింది. రేపు ఉదయం 10 గంటలకు ప్రజాభవన్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగ్లో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. ₹1,00,000 రైతు రుణమాఫీ అమలులోకి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బ్యాంకర్లకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గురువారం అన్ని మండల కేంద్రాల్లో ఉన్న రైతు వేదికలలో రైతు సమావేశాలు నిర్వహిస్తారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులనుద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సందేశమిస్తారు. గురువారం సాయంత్రానికల్లా లబ్ధిదారుల ఖాతాల్లో ₹1,00,000 పడిపోతాయి. నెలాఖరులోగా 1,50,000 వరకు ఉన్న రైతు రుణం మాఫీ అవుతుంది. వచ్చే నెల మొదటి వారంలో ₹2,00,000 వరకు రుణాలు మొత్తం క్లియర్ అవుతాయి. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. గ్రామాలు, మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించారు. రైతు ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికే ₹2,00,000 రుణమాఫీ అని మరోసారి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పాస్ పుస్తకం ఆధారంగానే అమౌంట్ బ్యాంకుల్లో పడుతుంది. రేషన్ కార్డు లేకున్నా ఈ పథకం వర్తిస్తుందని సీఎం ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులుండగా 70 లక్షల మంది రైతులకు లోన్లున్నాయి. వీరిలో 6.36 లక్షల మందికి రేషన్ కార్డులు లేవు. అయినా వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుంది. రైతు రుణమాఫీకి సంబంధించి సచివాలయంలో 2 ఉమ్మడి జిల్లాలకు ఒక ఉన్నతాధికారిని అందుబాటులో ఉంచుతారు. రైతు రుణమాఫీని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకం అమలుపై కలెక్టర్లంతా ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. ఏ ఒక్క రైతుకు నష్టం జరగొద్దనేది ప్రభుత్వం చెబుతున్న మాట. ప్రభుత్వం విడుదల చేసే నిధులను రైతు రుణమాఫీకే వాడాలని, వ్యక్తిగత ఇతర రుణాల మాఫీకి మళ్లించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గతంలో కొందరు బ్యాంకర్లు ఇలా చేస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అలాంటిదేమైనా జరిగినట్టు తమ దృష్టికి వస్తే చర్యలుంటాయని సీఎం స్పష్టం చేశారు.